హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లోని నిజామాబాద్ డిస్టిక్లోని ఆర్మూర్ అనే టౌన్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆర్మూర్ టౌన్కి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ మనకి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఫంక్షన్కి. ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మేము. ఆర్మూర్ ఎక్కడ ఉంటుందంటే ఇగో ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది, ఇగో నిజామాబాద్లో ఈ ప్లేస్లో ఉంటుంది. ఇగో మనకి అంకాపూర్ పక్కన ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పోతున్నాం చూడండి. ఈ ప్లేస్ మొత్తం కామారెడ్డి డిస్ట్రిక్ట్లోకే వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ముందుకు పోతే మనం నిజామాబాద్లోకి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి నిజామాబాద్ ఈ అడవి అంతా మనకు ఇక్కడ నుంచి ఇందన్లో టోల్ గేట్ వరకు ఉంటుంది అనమాట. ఇట్లానే అడవి మంచిగా. ఈ మావాడు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఇక ట్రావెలింగే. ఇక మొత్తానికి ఆర్మూర్ వచ్చేసినాము. ఇక ఫంక్షన్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇదే మన ఫంక్షన్ ప్లేస్. ఇక మా టైగర్ గారు చూడండి, ఇక మొత్తం రెడీ అయిపోయి కిందికి దిగి వస్తున్నాడు. మంచిగా సూట్ బూట్ వేసుకున్నాడు. ఇక రెడీ అయిపోయి ఫంక్షన్లోకి వెళ్దామని కిందికి దిగుతుంది చూడండి. ఫంక్షన్కి వచ్చినాము. ఫంక్షన్లో జానుతో ఫోటో దిగుతున్నాడు చూడండి. ఈయన పేరు జాన్ అనమాట. జానుతో ఫోటో దిగుతున్నాడు. ఫోటో వీడియో అన్నీ అయిపోయినాయి అనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఫోటో దిగిండు, వీడియో దిగిండు. ఇక లంచ్ టైం అయిపోయింది, కొంచెం లంచ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ లంచ్ చేసేసినాక ఆర్మూర్ చూద్దామని వెళ్ళినాం అనమాట. ఆర్మూర్లో ఒక ప్లేస్ ఉంటుంది ఫేమస్ అనమాట. అది సిద్ధుల గుట్ట అంటారు దీన్ని. ఆ సిద్ధుల గుట్టని చూడడానికి పోతున్నాం అనమాట ఇప్పుడే. ఇక ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి ఈ రాళ్ళ కుప్పలంతా సిద్ధుల గుట్ట అనమాట. దగ్గర 2-3 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం రౌండ్ అప్ కలిపి. ఈ రోడ్డు మొత్తం ఇదంతా సిద్ధుల గుట్ట పైకి తీసుకుపోతుంది అనమాట. ఎట్లుంది చూడండి, చూడడానికి సూపర్ ఉంది కదా వ్యూ. ఈ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే మస్తు అనిపిస్తుంది చూడండి. ఈ ఘాట్ రోడ్ ఇట్లా టర్న్స్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మనకి గుట్ట పైన ఒక నవనాథ సిద్ధేశ్వర ఆలయం అని ఉంటుంది. పాసిబుల్ అయితే మీకు అది కూడా చూపిస్తాను, ఎందుకంటే కింద వెహికల్ ఎంట్రీ దగ్గర టైం అయిపోయిందని చెప్పింది అనమాట. పాసిబుల్ అయితే చూపిస్తా. ఇప్పుడు మనకి ఇక్కడ టర్న్ కాగానే ఇక్కడ గుట్ట కనిపిస్తుంది చూడండి. ఈ గుట్ట ఇవన్నీ ఇట్లా రాళ్ళు ఒక కుప్ప వేసినట్టే ఉంటుంది అనమాట. ట్రాక్టర్తో ఇట్లా వేస్తాం చూడండి, అట్లానే ఉంటుంది. దాని మీద అక్కడొక చెట్టు ఉంటుంది అనమాట. ఇట్లాంటి గుట్టలు మన సైడ్ ఉండవు. మన సైడ్ చెట్లు అవి ఇవి ఉంటాయి కానీ ఇట్లాంటి గుట్టలు ఉండవు అనమాట. దీని మీద చెట్లు ఉంటుంది కానీ ఆడొక చెట్టు కనిపిస్తుంది మనకు అంతే. మళ్ళీ అడుగాడు చూడండి, పండుకున్నాడు. లేపితే కూడా లేస్తలేడు చూడండి. ఇక గుట్ట ఎక్కుతుంటేనే పండుకున్నాడు మనోడు. ఇక గుట్ట ఎక్కేసి మళ్ళీ ఇట్లా లాస్ట్కి వచ్చేసినాం అనమాట. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఖతర్నాక్ ఉంటుందో. ఇక్కడ జనాలు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. ఇది ఆర్మూర్ యొక్క సిద్ధుల గుట్ట అని అంటారు అనమాట దీనికి. ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది ఖతర్నాక్ వ్యూ. ఇప్పుడు మేము నిలవడం చూడండి. ఈ ఒకటే బండ ఈ కింది వరకు ఉంటుంది అనమాట. అంత పెద్ద ఉంటుంది ఈ బండ. మొత్తం బండలే ఉంటాయి. ఇప్పుడు మనకు మట్టి కనిపించింది చూడండి వచ్చేటప్పుడు రోడ్డు, అది మన తర్వాత వేసిన రోడ్డు మొత్తం రాళ్ళే ఉంటాయి. ఎటు చూసినా రాళ్ళే.
చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. నాకు తెలిసి దీని హైటు ఒక 400 to 500 మీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి అయితే. అంత ఎత్తు ఉంటుంది ఇది మొత్తం గుట్ట. ఇది మేము ఇప్పుడు ఈడ నిలవడం చూడండి, ఇది మొత్తం ఒకటే రాయి అన్నమాట. ఇక్కడ ఊరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నది ఇక్కడ అంతా. ఇది కనిపిస్తుంది చూడండి, ఇదంతా పాత ఆర్మూర్ అనమాట. ఇక్కడ కనిపించేదంతా మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ వెనకాల కొత్త ఆర్మూర్ ఉంటుంది అనమాట. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత ఏదో కొత్త లోకంకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. పైన అమ్మ ప్రపంచం అమ్మ ఎన్నో వింతలు ఉంటాయి అనిపిస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోయినాము అనమాట. నేను అటు నుంచి నిలబడ్డా చూడండి, అటు రైట్ సైడ్కి వెళ్ళిపోయినాము. అక్కడ ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఈ రాళ్ళ మీదకి వెళ్తా నేను, చూద్దాం ఎట్లుంటుందో అనేసి. మొత్తానికి సక్సెస్ఫుల్గా పైకి పోయినా చూడండి. పైన నుంచి చూస్తే వ్యూ ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తా, కెమెరా తీసుకొని చూపిస్తా చూడండి. నేను వచ్చిన చూడండి, అక్కడ నుంచి వ్యూ ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఇగో ఇక్కడ రాళ్ళు చూడండి, ఇక ఎట్లున్నాయి, మొత్తం రాళ్ళే ఉంటాయి అనమాట. ఇగో ఇట్లానే ఇట్లా పడేసినట్టు ఉంటాయి రాళ్ళన్నీ, రాళ్ళ కుప్పలాగా ఉంటుంది గుట్ట మొత్తం. ఇట్లాంటి గుట్టలు మీరు ఎక్కడైనా చూసిర్రా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఏమైనా చూసితే నాకు కామెంట్ చేయండి. ఇంకా లోపల పోయి చూపిస్తుంటే కానీ నాతో పాటు లడ్డుగాడు ఉన్నాడు కాబట్టి ఇక లోపల పోవడం అంత సేఫ్ కాదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఇక అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసినాము. ఇక్కడ ముందర కొన్ని వాటర్ ఉన్నాయి, ఆడ చాలా ప్యూర్గా ఉన్నాయి అన్నమాట. అక్కడ ఆడుకుంటా అంటుండ్రు. లేదురా పోయి నేనే చూపిస్తాడు అనేసి ఆ కిందకి దిగి చూపించాను అనమాట మనకి. ఇక ఇట్లా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయినాము. ఇక కింద ఇక్కడ వెళ్ళి కొద్దిసేపు ఆడ లోపలికి చూపించాను అనమాట. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ముందర ఈ గజస్తంభం కనిపిస్తుంది చూడండి. ఇక దీని మీదకి అందరు పైసలు ఇసిరేస్తారనమాట పైకి. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఏదో మొక్కుంటే పైకి ఇసిరేస్తారంట. దాని మీద పడితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయంట. అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చినాము, ఇక్కడ చూద్దామనేసి. అక్కడ మనకి ముందల రాళ్ళు ఉన్నాయి చూడండి, అక్కడ వరకు పోయి చూపిస్తాం మీకు. అక్కడ ముందల ఇంకొక రోడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోతే నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లానే అక్కడ ముందల అది మనకి సరస్సు కనిపిస్తుంది చూడండి, దాన్ని పాన్ మల్లా అంటారంట. నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. మావాడైతే కిందికి దిగుతా అంటున్నాడు. మనం వదలలేము కాబట్టి అన్ని వదలలేదు, పట్టుకొని కింద నిలబడతా అంటున్నాడు. వాడికి తెలియదు ఇవి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయనేసి. ఇక్కడ బండారాని మీద కూర్చొని నా దిగుతా అంటే కొద్దిసేపు ఇక్కడ ఆడుకున్నాడు మావాడు. ఇక అక్కడిక్కడ చూస్తున్నాడు చూడండి, దాని మీద కూర్చొని. ఇక
ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇక్కడ నుంచి చూస్తాం పెద్ద లోయ ఉంటుంది అనమాట మా ముందర. అదంతా చూపించుకొని వస్తున్నాం మా వాడికి. ఇదంతా చూపించాను అనమాట. వాడు దిగుతా అంటున్నాడు. ఎట్లుంది చూడండి, ఇగో రాళ్ళు చూడండి ముందర. ఇవి ఎట్లున్నాయి, ఇక మొత్తం రాళ్ళే, ఇవంతా రాళ్ళే అనమాట. నేను మావాడు ఎంజాయ్ చేసినాం ఆ రోజు, మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. మామూలుగా పైకి ఎగిరేయాలంటే చూడండి, ఇక పైకి ఎగిరేయాలంటానికి ఇక ఇట్లా ఎగిరేయాలంట ఆడ చెప్తున్నాడు. ఏ కింద ఆడుకుంటాడంట, కింద ఆడుకుంటా అంటున్నాడు. రాళ్ళు తీసుకొని అటు కొడతానంటాడు చూడండి, కిందికి కొడతాడంట రాళ్ళు తీసుకొని. చూడండి, కిందికి కొడతా అంటున్నాడు. సరే మరి నువ్వు ఆడుకో, మేము వెళ్ళిపోతామని మేము బైక్ తీసేసినాము. మేము బైక్ తీస్తే ఉరుకుతా వస్తున్నాడు చూడండి మా దగ్గరికి. ఇట్లానే ఈ రోడ్ నెంబర్ స్ట్రేట్గా పోతే మనకి గుడి వస్తుంది అనమాట. లోపల గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది అని ఇక్కడ కొద్దిసేపు చూద్దామని వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి కూడా ఖతర్నాక్ కనిపిస్తుంది వ్యూ. ఇది కూడా ఆర్మూర్. ఇదంతా దీనికి చుట్టుముట్టు ఉంటుంది అనమాట ఆర్మూరు. ఇదే టెంపుల్కు దారి. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్ అనమాట. ఇప్పుడు టైం అయిపోయింది, మనకు లోపలికి రానియారనమాట. ఇక్కడ మనం పోదామని ట్రై చేద్దాము, చూద్దాం ఏమంటారో. ఇక లోపలికి వెళ్దామని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనల్ని ఆపేస్తాడు. లేదు టైం అయిపోయింది, వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్తారనమాట మనకి. ఇంత పెద్ద కొండ ఉంటుంది. కొండ మీద ఇట్లా బాగా ఉన్నది చూడండి. ఇందులో నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఇంత పైన వాటర్ ఎట్లా వచ్చినా నాకు కూడా అర్థమవుతలేదు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏమన్నా మీకు తెలుసు? ఇక అక్కడ నుంచి పార్కులోకి వచ్చినాము. పైన ఒక పార్క్ ఉంటుంది. మావాడు ఇట్లా ఊగుతా అంటే సరేగా పోయి ఊగుదాం రా అనేసి ఇక మావాడు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది పైకి వస్తుంటే అవి భయపడుతున్నాడు చూడండి. అవి చూసిరా, అక్కడ నుంచి స్లైడ్ చేస్తా అన్నాడు. సరేగా పోయి స్లైడ్ చేయనేసి ఇక్కడ నుంచి వదిలేసిన చూడండి, కిందికి వచ్చిండు. ఇక 2-3 సార్లు ఇట్లా ఆడుకున్న తర్వాత మన అక్కడ నుంచి స్వింగింగ్ క్రెడిల్ దగ్గర కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇక భయపడుతున్నాడు చూడండి. ఇక చూసిన కాడికి చాలు అనేసి ఇక వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇక బయలుదేరుతున్నాం అనమాట. కొండ మీద నుంచి కిందకి దిగుతుంటే మస్తు మజా వస్తుంది అనమాట బండి మీద. ఇక మస్తు ఖతర్నాక్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా పోతుంటే ఇట్లా టర్న్ తీసుకోవాలా, మళ్ళీ కొంచెం ముందుకు పోయి మళ్ళీ ఇట్లా టర్న్ తీసుకోవాలా, రైట్ లెఫ్ట్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట.
చూసారు కదండి సిద్ధులగుట్ట మొత్తం చూపించేసిన మీకు. ఒక టెంపుల్ తప్ప, టెంపుల్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. ఇక ఎంత పాసిబుల్ అయితే అంత చూపించినాను. ఈ వీడియో తీయడానికి, ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.